అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ మఠం వాళ్ళు వివేకానందుడి సూక్తులన్నీ కూడా స్వామి వివేకానంద స్ఫూర్తి రోజుకో సూక్తి అని ఒక చిన్న పుస్తకం ముద్రించారు. అది యువతకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇవాళ శ్రీ వివేకానంద జన్మదిన సందర్భంగా కొన్ని సూక్తులు వారు చెప్పినవి పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళు వీలైనంత మందికి షేర్ చేయండి. యువత కనీసం కొందరైనా అందులో ఈ సూక్తులు విని చదివి పాటించి దేశానికి, కుటుంబానికి, సంఘానికి ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. మనిషి కోరికలకు అంతులేదు. విధి విరామం లేకుండా మనిషి విషయభోగాలను కోరుకుంటూ ఆ కోరికలు నెరవేరకుంటే దుఃఖిస్తూ ఉంటాడు. దేవుని యందు తన ఆత్మయందు గల విశ్వాసం ధర్మం, సందేహించడం పాపం. నీవెప్పుడైనా ఏ పనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే దాన్ని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి. జీర్ణమైన వస్త్రాన్ని విడిచిపెట్టినట్లు ఈ నా శరీరాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళడమే మంచిదని ఒకరోజు నేను నిర్ణయించుకోవచ్చు. కానీ ఈ లోకంలోని వారు అందరూ తాము భగవంతుడితో ఒకటేననే జ్ఞానం వారికి కలిగే వరకు నేను పనిచేస్తూనే ఉంటాను. అంతటా ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ఉంటాను. మీకు ఇష్టమైతే అత్యంత నిష్కపటంతో, నిస్వార్థంతో, అన్నిటికంటే ముఖ్యంగా పరిపూర్ణమైన పావనత్వంతో నన్ను అనుసరించండి. నా ఆశీస్సులు మీ వెన్నంటే ఉంటాయి. పవిత్రత మరియు మౌనం నుండి వెలువడే మాటకు శక్తి వస్తుంది. నిజమైన విద్య అంటే సమాచార సేకరణ కాదు, ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్ప శక్తిని సరైన రీతిలో నైపుణ్యంగా ఉపయోగించేలా వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య. నిరంతర వికాసమే జీవనం, సంకోచమే మృత్యువు. తన వ్యక్తిగత సుఖాలనే చూచుకుంటూ సోమరితనంతో గడిపే స్వార్థపరునికి నరకంలో కూడా స్థానం లేదు. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరల కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. అత్యున్నత సత్యాలు అభ్యాస యోగ్యాలై ఆచరించే సమాజమే శ్రేష్టమైన సమాజం. అనంతమైన ఓర్పు, అనంతమైన పవిత్రత, అనంతమైన పట్టుదల, ఇవే సత్కర్మ సఫలమవటంలోని రహస్యాలు. ఒక వ్యక్తి సమాజంలో ఏ హోదాలో ఉన్నప్పటికీ తోటి వారిలోని లోపాలను తొలగించి వారిని చక్కదిద్దడానికి తోడ్పడేవాడే మానవజాతికి నిజమైన ఉపకారి అవుతాడు. మనిషి కేవలం త్యాగం ద్వారానే అత్యున్నత స్థితికి చేరే పరిణామాన్ని సాధిస్తాడు. తన తోటివారి కోసం ఎంతవరకు త్యాగం చేయగలడు అన్న దాన్ని బట్టి మనిషి అంత గొప్పవాడుగా కీర్తించబడతాడు. పవిత్రంగా, నిస్వార్థంగా ఉండడానికి సదా ప్రయత్నించు. మత సారమంతా అదే. హృదయానికి మెదడుకు సంఘర్షణ కలిగినప్పుడు హృదయాన్నే అనుసరించు. వీరులై ఉండండి, ధీరులై ఉండండి. మనిషి మరణించేది ఒక్కసారి మాత్రమే. నా శిష్యులు పిరికిపందలు కాకూడదు. మేలుకో. లక్ష్యం చేరే వరకు ఆగకు, భయపడకు. మానవజాతి చరిత్రలో మహోన్నత శక్తి అంతా ప్రజల నుండే ప్రభవిస్తూ వచ్చింది. అలాంటి ప్రజాశ్రేణుల నుండే ప్రపంచంలోని మహామనీషులందరూ ఉద్భవించారు. కృతజ్ఞత, అతిథి సత్కారం భారతీయుల ప్రత్యేక లక్షణాలు అని మనం గుర్తించాలి. ధైర్యం, నీతిపరత్వం తప్ప నా బిడ్డలైన మీకు మరే మతం అవసరం లేదు. భగవంతుడి మీద విశ్వాసం కన్నా ముందు నీ మీద నీకు విశ్వాసాన్ని కలిగి ఉండు. కానీ ఇప్పుడు వచ్చిన ఇబ్బంది, రోజురోజుకి మన మీద మనమే విశ్వాసాన్ని కోల్పోతున్నాం. అదే మన ఇబ్బంది. నాయన్లారా, నిజమైన మానవులు అవ్వండి. అదే నేను కోరేది. దీనిలో మీరు కొంతైనా విజయం సాధించినా నా జీవితం సార్థకమైనట్లు భావిస్తాను. అహంకార మమకారాలు, నేను, నాది అనే ఈ భావాలే లోకంలోని అనర్థాలన్నిటికీ కారణాలు. ఇతరుల ఆలోచన విధానం, కార్యనిర్వహణలోని తప్పుల్ని ఎత్తి చూపకూడదు. దానికి బదులు వాటిలో పరిణతి సాధించే మార్గాలను వారికి తెలియజేయండి. ఈ లోకంలో నేను అసహించుకునేది ఒకటే, అది కపటం.
సత్యాన్ని గురించి ధైర్యంగా చెప్పగల ధీరులు మనకు నేడు అవసరం. అసహనంతో ఒరిగే ప్రయోజనమేమీ లేదు. ఓర్పు వహించండి, విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది. కామినీ కాంచనాలు ఇచ్చేటువంటి క్షణభంగురమైన వ్యామోహాలలో చిక్కి దుర్లభమైన మానుష జన్మను ఎంతమంది వ్యర్థపరుచుకుంటున్నారో. ఆహా, మహామాయ ప్రభావం మహాద్భుతం. ఎవరైతే సేవ చేయగలరో వారే నాయకులు కాగలరు. దుర్బలులమని ప్రకటించుకోవడం చేత మనం దుర్బలులమే అవుతాం, ప్రయోజకులం కాము. ఏకాగ్రత పెంపొందే కొద్దీ ఎక్కువ విజ్ఞానాన్ని ఆర్జించవచ్చు. ఎందుకంటే ఏకాగ్రతే జ్ఞాన సముపార్జనకు ఏకైక మార్గం. చిన్నతనంలో నన్ను బాధపెట్టిన విషయాలు ఇప్పుడు అలా చేయలేవు. కర్త మారాడు కనుక కర్మలో మార్పు వచ్చే తీరాలి. వేదాంతం కూడా ఇదే చెబుతుంది. మనం మారితే లోకము మారుతుంది. మనం ఏది కామో అదిగా మనని జనులు భావించాలి అని మన శక్తిని వెచ్చిస్తాం. ఆ శక్తిని మనం ఎలా ఉండాలనుకుంటున్నామో దానికోసం వినియోగించటం ఉత్తమం. కార్యభారమంతా మీ భుజస్కంధాలపై ఉన్నట్లు గుర్తించండి. మీరు భారతమాతకు చెందిన నవ యువకులు. మీరే దేశోద్ధరణకు ఎన్నుకోబడ్డారని భావించండి. కార్య నిమగ్నులవ్వండి. భగవంతుడు మిమ్మల్ని దీవించుగాక. అఖండ శక్తి, అఖండ ఉత్సాహం, అఖండ ధైర్యం, అఖండ సహనం ఇవే మనకు ఆవశ్యకాలు. అప్పుడే మహత్కార్యాలు సాధించబడతాయి. నా ఉద్వేగం మీకు ఇంకా వంటపట్టలేదు. నన్ను మీరు అర్థం చేసుకోలేదు. సోమరితనం, సుఖానుభవం అనే పాత పందాలలోనే మీరు ఇంకా పరిగెడుతున్నారు. ఈ అలసత్వం ఇక చాలు. ఇహపర ఫల భోగాసక్తి ఇంక చాలు. విశ్వాసం, రుజువర్తనం, శ్రద్ధాభక్తులు ఉన్నంతవరకు విజయం కలగడం ఖాయం. అఖండమైన ఓర్పు, అఖండమైన ధైర్యం, అఖండమైన ప్రయత్నాలతోనే ఉత్తమోత్తమ ఫలితాలు సంప్రాప్తమవుతాయి. నేలపై పాకే చీమ కన్నా నేను గొప్పవాడిని అని అనుకుంటే నేను అజ్ఞానినే. పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదు. కనుక ఈ ప్రపంచం మీద మీదైన ఒక గుర్తును ముద్రించిపోండి. మీరందరూ మహాత్ములైన ఋషుల సంతతికి చెందినవారు. మీరు ఘనకార్యాలు సాధించడానికి జన్మించారని నమ్మండి. అపవిత్ర కార్యం ఎంత చెడ్డదో అపవిత్ర ఆలోచన కూడా అంతే చెడ్డది. ఒడిదుడుకులను తట్టుకునే శక్తి మన సంస్కృతి సంప్రదాయాలకే ఉంది, కానీ విజ్ఞానానికి లేదు. అందువల్ల జాతి నరనరలోకి మన సంస్కృతి సంప్రదాయాలను ప్రవేశపెట్టాలి. జాతికి ఆయుపట్టు పవిత్రతే. పవిత్రతను కోల్పోవడమే జాతి పతనావస్థకు చేరబోతుంది అనడానికి మొదటి సూచన అని చరిత్రలో మీరు గమనించలేదా? పవిత్రతను కోల్పోయిన జాతి అంతరించే రోజు కన్సూపు మేరలోనే ఉంటుంది. ఒకే ఆలోచనను అంటే ఒకే పనిని చేపట్టండి. దానినే మీ జీవితంగా మలుచుకోండి. దానినే తలపోయండి. దానినే కలగనండి. దానిమీదే జీవించండి. మీ మెదడు, కండరాలు, నరాలు, మీ శరీరంలోని ప్రతి భాగం అదే ఆలోచనతో నిండిపోనివ్వండి. దాన్ని తప్ప మిగిలిన ప్రతి ఒక్క ఆలోచనను విడిచిపెట్టండి. విజయానికి దారి ఇదే. ఈ పద్ధతి ద్వారానే గొప్ప గొప్ప మహాత్ములైన సత్పురుషులు తయారయ్యారు. మిగిలిన వాళ్ళందరూ వట్టి చిలక పలుకుల యంత్రాలే. సంపద హరించిపోతుంది, సౌందర్యం అంతరిస్తుంది, ప్రాణం ఎగిరిపోతుంది, శక్తులు ఉడిగిపోతాయి. కానీ భగవంతుడు నిత్యుడు. లక్షల మంది పేదరికంలో, అజ్ఞానంలో మగ్గిపోతున్నంతకాలం వారి కష్టార్జితంతో విద్యావంతులై వారిని కనీసం పట్టించుకోవడం మానివేసిన ప్రతి వ్యక్తిని నేను వంచకుడుగానే భావిస్తాను. పీడితులై చెమటోడ్చే లక్షల మంది పేదల హృదయ రక్తంతో విద్యావంతులై సుఖాల్లో మునిగి తేలుతూ వారి గురించి కనీసం ఆలోచించని వారిని నేను నయవంచకులనే అంటాను. నా దృష్టిలో ఎవరైనా తనను తాను అల్పుడనని, హీనుడనని తలచడమే మహాపాతకం, అజ్ఞానం. సమస్త జీవరాశులలో కొలువై ఉన్న భగవంతుడిని సేవించే గొప్ప అవకాశాన్ని భగవంతుడు మనకి కల్పించాడు. సర్వారిష్టాలకు మూల కారణం ఈర్ష్య. దీన్ని జయించడం సామాన్య విషయం కాదు. ఒకరిని ద్వేషించడం ద్వారా, అతనికి హాని కలగజేయడం ద్వారా మనం ప్రతీకారం తీర్చుకున్నప్పుడల్లా మనసుకు ఎంతో అనర్థం వాటిల్లుతూ ఉంటుంది. మనకు ఇప్పుడు కావాల్సింది వేదాంతంతో మేళవింపబడిన పాశ్చాత్య విజ్ఞాన శాస్త్రం. దానికి మూలమంత్రంగా బ్రహ్మచర్యం పాటించడం మరియు శ్రద్ధ, ఆత్మవిశ్వాసాలను కలిగి ఉండడం. పరిస్థితులను ఎదుర్కొని పోరాడి ముందుకు సాగినప్పుడే, పురోగమించడానికి మళ్లీ మళ్లీ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మ అతులిత శక్తి సంభరితమై వెలువడుతుంది. మన పాపాలకు కారణం మనం ఇతరుల కన్నా ఉన్నతంగా ఉండాలి అన్న స్వార్థపు కోరికలే. పురాణాలు పేర్కొన్న ముక్కోటి దేవతలపై మీకు విశ్వాసం ఉన్నప్పటికీ మీపై మీకు విశ్వాసం లేకపోతే మీకు ముక్తి కలగదు. ఆత్మవిశ్వాసంతో ధీరుడవై నిలబడు. అదే మనకిప్పుడు కావలసింది. నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడమే నాయకత్వ లక్షణం. కానీ మనం మాత్రం అవసరమైన త్యాగం చేయకుండానే
నాయకులం అవ్వాలని అనుకుంటాం. దాని ఫలితం శూన్యం. చివరికి ఎవరు మనల్ని లక్ష్య పెట్టరు. ఇంకా చాలా ఉన్నాయండి సూక్తులు, కానీ ఇక్కడితో ఈ వీడియో ఆపేద్దాం. అయితే దానికంటే ముందుగా మనం ఈ సూక్తుల ద్వారా ఏం తెలుసుకున్నాం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రతి సూక్తి మనం జాగ్రత్తగా విని పట్టుకుని దాన్ని పిల్లలకి, యువతకు అందించాలి. ఇవాళ జరుగుతున్న విషయాలే ఆనాడు చెప్పారు వివేకానందుల వారు. ఎందుకంటే మన మీద మనకు ఆత్మవిశ్వాసం లేదు. ప్రతి చిన్న విషయానికి సూసైడ్కి వెళ్ళిపోతున్నారు యువత. స్త్రీలు కూడా అంతే చాలామంది. ఏదన్నా ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తే ఊరి వేసుకోవడమో, చనిపోవడమో ఏదో ఒక విధంగా. అంతేగాని నిల్చుని సమస్యని గట్టిగా ఎదుర్కోవడము అనేది చేయలేకపోతున్నారు. ఆ ధైర్యమే మనిషిలో ఉండాలి. పవిత్రత గురించి చెప్పారు వివేకానందుల వారు. ప్రతిసారి ఆయన పవిత్రత గురించి ఎంతో చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నాం పవిత్రత? యువత అందరూ కూడా, అబ్బాయిలు అమ్మాయిలు అందరూ తాగుడుకు అలవాటు పడుతున్నారు. ఆడపిల్లలు మగపిల్లలు స్నేహాలకు అలవాటు పడుతున్నారు. అదొక్కటే ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్ అయింది ప్రతి ఒక్కరికిను. ఎవరు మాట్లాడుకున్నా కానీ అదొకటే టాపిక్ మాట్లాడుకుంటారు పిల్లలు. కొంచెం వయసు వచ్చిందంటే సినిమాలు చూడడము, సినిమాల ప్రభావం వాళ్ళ మీద పడిపోవడము, వెంటనే ఆడామగ తేడా లేకుండా స్నేహాలు, చెడగొట్టే స్నేహాలు, వివాహం కాకుండానే బ్రహ్మచర్యాన్ని అతిక్రమించడం. బ్రహ్మచర్యం గురించి ఎంతో చెప్పారు వివేకానందుల వారు. అన్నిటికీ కూడా మనకి బ్రహ్మచర్యం వలన అతి పవిత్రత, దానివల్ల మానసిక దృఢత్వము, ప్రపంచంలో ఏదైనా సాధించగలము అనే ధైర్యము, ఇవన్నీ వస్తాయి అని పదే పదే చెప్పారు. పిల్లలకు మనం ఏం నేర్పిస్తున్నాం? చాలామంది గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే కొంతమంది ఉన్నారు పిల్లలకి ఇంకా వాల్యూస్, ఎథిక్స్, పూజ పునస్కారం, సంప్రదాయం, మంచి చెడు, శీలం పట్ల ఒక మంచి విలువ కలిగి ఉండడము, విలువల్ని పాటించడము, పెద్ద చిన్న తారతమ్యత పాటించడము, పెద్దవారిని గౌరవించడము, ఇలా ఎన్నో నేర్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఫీజులు కడుతున్నాం, మా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడతారు, ఇంకా కొన్నాళ్ళ యొక్క మార్కులు, ర్యాంకులు, విదేశాలకు వెళ్ళడం, డాలర్లు సంపాదించడం. చివరికి మన గతి ఏమిటి? ప్రేమకు నోచుకోలేకపోతున్నాం. పిల్లలకు ప్రేమించడం నేర్పించండి. అది కూడా ఏంటంటే కుటుంబ సభ్యుల ద్వారానే అది సాధ్యమవుతుంది. కుటుంబంలో ప్రేమ, మీరు ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు. పిల్లలు ప్రతిదీ మన నుంచే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకు ప్రేమించడం నేర్పించండి. వాళ్ళు మీ దగ్గర కూర్చోబెట్టుకుని వాళ్ళని చక్కగా మంచి మాటలు చెప్పండి. తప్పకుండా వాళ్ళు వింటారు. వాళ్ళ విషయాలన్నీ మీతో చెప్పుకునే చనువు ఇవ్వండి. అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు మనం వాళ్ళ తప్పులు నెమ్మదిగా దిద్దొచ్చు. ఈ రకంగా వివేకానందుడు కలలుగన్న సమాజాన్ని నిర్మించండి. అందరం కలిసి నిర్మిద్దాము. మన ప్రయత్నం చేద్దాము. మన వంతుగా భావితరాలని తీర్చిదిద్దే ప్రయత్నంగా ముందడుగు వేద్దాం. థ్యాంక్ యూ.